గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా 10 జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ 33 జిల్లాలుగా విభజించింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ శాస్త్రీయత లోపించింది అనే కారణంతోనే ఇప్పుడు తిరిగి ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలనే అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున తెర మీదకైతే వస్తోంది. యాక్చువల్లీ 12 ఏళ్ల తర్వాత తిరిగి జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది కాబట్టి జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందనే కారణాలతో తిరిగి జిల్లాల్ని విభజించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో 33 జిల్లాలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇప్పుడు 23 జిల్లాలుగా కుదించాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల్ని సైతం విభజించారు. అయితే 2022 వరకు కూడా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో కొన్ని చోట్ల పరిపాలన జోన్లు, స్థానిక వెసులుబాటు పరంగా సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆయా ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా ముఖ్యంగా నియోజకవర్గాలు ఒకటికి మించి 2-3 జిల్లాల పరిధిలో ఉండడం కావచ్చు, మండలాలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండడం వంటి సమస్యలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. వీటి విషయంలో పలు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ కూడా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రకటించింది. సో గతంలో విభజన అశాస్త్రీయంగా జరిగింది ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అనుకున్నట్టే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రకటించారు కూడా. ఇప్పుడు తాజాగా శాసనసభలోనూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏ ప్రాతిపదికన మార్పులు చేర్పులు చేయాలి అనే దానిపై అధికారులు ఇప్పుడు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో పాలనాపరంగా సమస్యాత్మకంగా ఉన్న పలు రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించడానికి సిద్ధమైంది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండడం, కొన్ని శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండడంతో పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనుల అమలు, నిధుల కేటాయింపు సమయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో డివిజన్, మండలం, నియోజకవర్గం ఏదైనా ఒకే జిల్లా పరిధిలో ఉండేలా, లేదంటే ఒకే పార్లమెంట్ పరిధిలోకి వచ్చేలా మార్పులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. సో గతంలో ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. అన్ని కూడా శాస్త్రీయంగా ఏర్పాటు చేయడానికి జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన ప్రకటించారు. రాష్ట్ర విభజన నాటికి 10 జిల్లాలు, 48 డివిజన్లు, 466 మండలాలు ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో అక్టోబర్లో తొలిసారి పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. 31 కొత్త జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన డిమాండ్లను పరిగణలోకి తీసుకొని 2020-21లో నారాయణపేట, ములుగు జిల్లాలను, మరికొన్ని మండలాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం 12 రెవెన్యూ డివిజన్లు, 25 మండలాలను నూతనంగా ఏర్పాటు చేయాలని కొత్తగా విజ్ఞప్తులు వచ్చాయి. కొన్ని మండలాల్లో గ్రామాల విభజన శాస్త్రీయంగా లేదని ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. పక్కనే మండల కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఎక్కడో దూరంగా ఉన్న మండలంలో కలవడం, ఒక జిల్లా పరిధిలో మండలం వేరే జిల్లా పరిధిలో ఉన్న నియోజకవర్గంలోకి చేరడం లాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. జడ్పీ సమావేశాలు, అభివృద్ధి పనుల కేటాయింపు సమయంలో 2-3 కలెక్టర్లు, జిల్లా అధికారులను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను నూతనంగా అమల్లోకి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోకి చేరిన గండీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో సమస్యలు తలెత్తాయి. కరీంనగర్ జిల్లా నుంచి హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్, బెజ్జంకి మండలాలను సిద్దిపేట జిల్లాలో కలిపారు. దీంతో జిల్లా కేంద్రానికి చాలా దూరం పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తిరిగి కరీంనగర్లో కలపాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల,
రాజన్న సిరిసిల్లతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ పలు మండలాల్లో పాలనాపరంగా సమస్యలున్నట్టు విజ్ఞప్తులు వచ్చాయి. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం రాష్ట్రాన్ని 2 బహుళ జోన్లు 7 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారంగా చూస్తే ఉద్యోగుల నియామకం, పదోన్నతులు చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు పునర్వ్యవస్థీకరణ చేస్తే జోన్లలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. కాగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు జిల్లాలకు కొత్తగా పేర్లు కూడా పెట్టారు. నాటి విభజన సందర్భంలో అన్ని అనుమతులతో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అయితే తిరిగి విభజన చేయాలన్నా, పేర్లు మార్చాలన్నా రైల్వే పోర్టల్, సర్వే ఆఫ్ ఇండియా తదితర సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి జనగణనను ఈ ఏడాది నాటికి పూర్తి చేయబోతోంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు జిల్లాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల్లో రాష్ట్రాలు మార్పులు చేయడం కుదరకపోవచ్చు. అలా చేస్తే ఇబ్బందులు తలెత్తాయని కేంద్రం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో మార్పులు చేస్తే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు